హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ని అయితే అందించింది. ఇక్కడ నుంచి రైతుల ఖాతాలలో పూర్తి సబ్సిడీ అనేది కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించి కూడా చివరి తేదీ ప్రకటించారు. ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుందని, దీనికి సంబంధించి కూడా పూర్తి సబ్సిడీ అనేది కూడా లభిస్తుందని రైతులకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలని తీసుకొస్తుంది. వాటిలో ముఖ్యమైనది వ్యవసాయ యంత్రాల సబ్సిడీ పథకం. ఈ పథకం ద్వారా రైతులు ట్రాక్టర్లు, థ్రెషర్, టిల్లర్లు లాంటి ఆధునిక వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు ప్రభుత్వం నుంచి నేరుగా సబ్సిడీ అనేది కూడా లభించడం జరుగుతుంది. అంటే రైతులు తక్కువ ఖర్చుతో నూతన యంత్రాలు పొందవచ్చు. ఇది రైతులకు వ్యవసాయాన్ని తేలికగా చేయడమే కాక దిగుబడి పెరగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రైతులు ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. వారందరికీ కూడా ఈ సబ్సిడీ వల్ల అనేక లాభాలు అనేది కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు ఆదా చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్లో వచ్చిన ఆధునిక టెక్నాలజీని సొంతంగా ఉపయోగించుకోవచ్చు. దీనివలన సమయం తగ్గి పని వేగంగా పూర్తవుతుంది. ముఖ్యంగా పని దొరకని పరిస్థితుల్లో ఇది రైతులకు గొప్ప దీవెనగా మారుతుంది. మిషన్ల వల్ల దిగుబడి పెరుగుతుంది. తక్కువ కాలంలో ఎక్కువ పనులు అనేది కూడా పూర్తవుతాయి. ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, రైతులు తమ దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు పంట, భూమి పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా అవసరమవుతాయి. ఈ పథకం అందరికీ ఓపెన్గానే ఉంది, కానీ కొన్ని షరతులు అనేది కూడా ఉండవచ్చు. అప్లై చేసే ముందు వివరాలు తెలుసుకోవడం అనేది కూడా ప్రతి ఒక్కరికి మంచిదే. ఏ పరికరాలపై సబ్సిడీ అనేది కూడా లభిస్తుందంటే, ఈ పథకం ద్వారా రైతులు పలు యంత్రాలపై సబ్సిడీ పొందవచ్చు. ట్రాక్టర్ పెద్ద భూములకు అవసరమైన ప్రధాన పరికరం. థ్రెషర్ పంటలు వేరు చేయడం, పిసుకు పనులకు ఉపయోగపడుతుంది. ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ విత్తనాలు నాటే మిషన్. సాయిల్ ఎన్రిచ్మెంట్ మిషన్లు నేల పెంపకం గుణాన్ని మెరుగుపరిచే పరికరాలు. గ్రామీణ రైతులకు ఆశకు ప్రభుత్వం పునాది అనేది కూడా వేయడం జరుగుతుంది. ఈ సబ్సిడీ వల్ల, ఈ పథకం ద్వారా రైతులు ఆధునిక యంత్రాలలో వ్యవసాయం చేయగలుగుతారు. దీనివలన వారు ఆర్థికంగా మెరుగుపడతారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థను బలపడుతుంది. దేశంలో ఆహార భద్రత కూడా మెరుగుపడుతుంది. ఇంకేమిటంటే, ఈ పథకం వల్ల రైతులకు
భవిష్యత్తు భరోసాగా మారుతుంది. ఇప్పుడే అప్లై చేసి ఈ బంపర్ సబ్సిడీ అనేది కూడా ప్రతి రైతు కూడా పొందండి. ఎందుకంటే ఈ యొక్క సబ్సిడీ అనేది కూడా ప్రతి రైతు కూడా సద్వినియోగం అనేది కూడా చేసుకోవాలి. ఇక దీనికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఏప్రిల్ 25వ తారీఖు లోపు ఎవరైతే రైతులు ఇంకా అప్లై చేసుకొని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవాలని, అలా అప్లై చేసుకున్న వారికే ఈ పథకానికి సంబంధించి అర్హులైతే పొందుతారని, అర్హత పొందిన వారికి మాత్రమే వీటికి సంబంధించి రైతులకు సంబంధించినటువంటి యంత్రాలు అనేది కూడా సప్లై చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది. ఇక ఈ పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అనేది కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కూడా పునాది అయితే వేయడం జరిగింది. ఇక రైతులందరికీ కూడా ఈ సబ్సిడీ వలన ఎంతో మేలు జరుగుతుందని, ఇక ట్రాక్టర్లు, థ్రెషర్లు, టిల్లర్లు, అదేవిధంగా విత్తనాలు నాటే మిషన్లు, వివిధ పరికరాలు అనేది కూడా సబ్సిడీ కింద పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఇక వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, దీనికి సంబంధించినటువంటి తగిన షరతులు అనేది కూడా ఉంటాయని, భూమి పత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు అనేది కూడా నమోదు చేసుకుంటే రైతులకు సబ్సిడీ అనేది కూడా లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం పదే తెలుపుతుంది. వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మీ యొక్క మీ సేవా కేంద్రాల్లో కానీ, లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ, లేదా నెట్ సెంటర్లో కానీ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే నేరుగా మీరు ఎలిజిబుల్ అయ్యి సబ్సిడీ అనేది కూడా పొందడానికైతే అర్హులైతే అవుతారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ పథకం వల్ల అనేక లాభాలు అనేది కూడా ప్రతి రైతుకు కూడా లభిస్తాయి. ఎందుకంటే పని వేగవంతం అనేది కూడా పూర్తి అవుతుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని అనేది కూడా చేసేందుకు ఈ యంత్రాలు అనేది కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం ఎవరు కూడా చేయకండి. వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఇప్పుడే ఈ సబ్సిడీ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.